ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. భూమి ఇచ్చిన దానివల్ల వాళ్ళకి లాభం వాళ్ళు గ్రహించారు కాబట్టి ఇచ్చారు. ఈరోజు దేశం మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్లో ఇది చేస్తా ఉంటే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా ల్యాండ్ పూలింగ్లో స్వచ్ఛందంగా రైతుల ముందుకు వచ్చి మా భూమి తీసుకొని మీరు డెవలప్ చేయండి, మేము కూడా బాగుపడతాం ముందుకు వచ్చాము. ఏ కొద్ది మంది ఎందుకు ఇక్కడ రాజధాని 2 వస్తుంది కాబట్టి మీరు ఎక్కువ రేటుకి అమ్ముకోవాలని ఒకరిద్దరు ఉంటారు. అంతేగాని వాళ్ళకు కూడా రాజధాని వద్దని కాదు, వాళ్ళ భూమి కూడా వ్యవసాయం చేసుకుంటామని కాదు. నేను అడుగుతున్నా, ఎవరన్నా యువన రైతులుంటే కాదు మేము ఎప్పటికీ వ్యవసాయం చేసుకుంటామని ఒప్పుకుంటారా? వాళ్ళు కాదు, అక్కడ రాజధాని రావాలి, అభివృద్ధి జరగాలి, ఆ 10 మంది 5 మంది మాత్రం వాళ్ళు ఇష్టానుసారం అమ్ముకోవాలనుకుంటున్నారు. అంటే ఎవరైతే వీళ్ళు ఇచ్చారో వాళ్ళకు కూడా ఎందుకు ఇచ్చారు? వాళ్ళందరూ ఇక్కడ రాజధాని వస్తే అందరూ బాగుపడతామని ఇచ్చారు. మన ఏపీకి సంబంధించి బడ్జెట్ లో చాలా అన్యాయం జరిగిందని అన్ని రాజకీయ పక్షాలు మాట్లాడారు. కానీ వైసీపీ నేత జగన్ మాత్రం విషయంలో మాట్లాడకుండా రాజధాని నగరానికి వెళ్ళారు. నేనేమంటానంటే ఒక్కొక్కరికి ఒక అజెండా ఉంటుంది, ఆయన అజెండా అది, దానికి సమాధానం చెప్తాం. కాదు, నా లక్ష్యాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడన్నా ప్రజాస్వామ్య దేశంలో జరిగిందా? 33,000 ఎకరాలు దగ్గర ల్యాండ్ పోలింగ్ లో ఇచ్చిన సంఘటన ప్రపంచంలో ఎక్కడ జరిగిందా? ఇది బలవంతం. ఎవరు బలవంతం చేస్తారు? వాళ్ళు ప్రజాస్వామ్యాలు బలవంతం చేసి ఇస్తారా? కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, అప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా మంది మీకు చెప్పారు ఇవ్వద్దని చెప్పారు. ఇవ్వద్దని కూడా చెప్తే వాళ్ళకు తెలివితేటలు ఉన్నాయా? లేకుంటే వీళ్ళు వద్దని చెప్పిన వాళ్ళు ఆలోచిస్తున్నారా? ఎవరైనా సహకరించాలి. ఒక రాజధాని వస్తే ఒక రాజకీయ పార్టీకి దూరదృష్టి ఉండాలి. అట్లా కాకుండా మీరు ఇంతే కట్టండి. కొంతమంది మాట్లాడుతున్నారు 1000 ఎకరాలు సరిపోతారు కమ్యూనిస్ట్ పార్టీలు, వాళ్ళ ఆఫీసుకి మాత్రం 10 ఎకరాలు ఉండాలి, రాజధానికి మాత్రం 1000 ఎకరాలు కావాలి. అంటే ఆల్ ది ఇష్యూస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. కాబట్టి వాళ్ళు చెప్పినారని నేను ఉంటే గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు కూడా రాష్ట్రం బాగుపడాలంటే ఒక తరహా లేదు, మందేం పోయింది, నేను కూడా ఒక 5 ఏళ్ళ అధికారంలో ఉండాలనుకుంటే ఇంకొక విధానం. అది కాదు. అవునయ్యా, బలవంతంగా వచ్చి ఒక 10 మంది చెప్తారు, బలవంతంగా ఎట్లా ఆడుకుంటారు? మీరు చూడలేదా? 32,000 ఎకరాలు 1 by 1 వాళ్ళే ఇచ్చారా? లేకపోతే ఎవరు ఇచ్చారు? ల్యాండ్ పూలింగ్ ఏదో జరిగింది. మరి ఒక 5 మంది 10 మంది వచ్చి ఎప్పుడు చెప్తారు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? 10 మంది వాళ్ళ భూములు మాత్రం ఇవ్వకూడదు, రాజధాని మాత్రం రావాలి, రైతులు మాత్రం ఇవ్వాలి, వీళ్ళకి మాత్రం లాభం రావాలి. అది ఎట్లా అవుతుంది? అందరికీ ఒకటే రూల్, కానీ చట్టం అనేది ఒకరికే తప్ప 100కి 95% ఇచ్చిన తర్వాత వాళ్ళు మాత్రం ఎందుకు ఇది చేయాలి? ఏది ఇప్పుడు జూన్లో సింగపూర్ కోర్ క్యాపిటల్ రీజియన్ మాస్టర్ ప్లాన్ ఇస్తారు. అక్కడి నుంచి ఒక ఏజెన్సీ పెట్టుకొని ఏ విధంగా ఎక్కడెక్కడ ఏం రావాలి ఇంకా డిస్కస్ చేసుకొని ఏ ఏరియాలో రెసిడెన్స్ రావాలి, ఎక్కడ రాజధానికి కావాల్సిన బిల్డింగ్స్ రావాలి, అదే మరి అక్కడ ఏ ఇండస్ట్రీస్ రావాలి, ఏమేమి సర్వీస్ సెక్టర్స్ రావాలి, అవన్నీ వర్కౌట్ చేస్తాం. జపాన్ కూడా పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా వాళ్ళకి జైకా చాలా స్ట్రాంగ్ గా ఉంది, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటున్నారు, వాళ్ళు వర్కౌట్ చేస్తున్నాం. జైకా కన్సల్టెన్సీ ఇచ్చి వాళ్ళ కంపెనీస్ వస్తే ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతుంది. ఇటు జపాన్, సింగపూర్, అదర్ కంట్రీస్ కూడా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరూ సహకారం తీసుకుని ముందుకు డెఫినెట్ గా అందరినీ ఆహ్వానిస్తాం. ఎవరు వచ్చినా వాళ్ళతో మీటింగ్లు పెడతాం. మీటింగ్లు పెట్టి ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ లో ఏ దేశం ముందుకు వచ్చినా వాళ్ళ పెట్టుబడులకి మనం భరోసా ఇస్తూ ఒక పద్ధతి ప్రకారం అడ్మినిస్ట్రేషన్. డెఫినెట్ గా ప్రాక్టికల్ గా సాధ్యం అవుతుంది. ల్యాండ్, వాటరు, అదే మరి పవర్ ఇవన్నీ ఉంటే 21 రోజులు ఇచ్చేస్తాం. మెగా ప్రాజెక్టులు మాత్రం దానికి ఏదైనా ఎన్విరాన్మెంట్ స్టడీ అవన్నీ చేయాలని చేసి అది అవుతానే వాళ్ళకి కావాల్సిన స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఈరోజు పోటీ ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి, మేము బెటర్గా ఇస్తామని. ఆ పోటీలో మనం తట్టుకోవాలి.